మంగళగిరి అరవింద మోడల్ స్కూల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థుల క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. రిపోర్ట్. అరవింద మోడల్ స్కూల్ మంగళగిరిలో ప్రీ ప్రైమరీ విద్యార్థుల క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు ఉత్సాహంగా వివిధ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ వినుకొండ జ్యోత్స్న మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యానికి హెల్దీ ఫుడ్, సంపూర్ణ ధాన్యాల ఆహారం, నిత్య వ్యాయామం ఎంతో అవసరమని వివరించారు. వ్యాయామం వల్ల పిల్లలలో చదువుపై శ్రద్ధ, ఆసక్తి పెరిగి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని తెలియజేశారు. మరొక ముఖ్య అతిథిగా విచ్చేసిన నేత్ర వైద్య ప్రముఖులు డాక్టర్ రాచపూడి చైతన్య మాట్లాడుతూ చిన్న పిల్లల్లో మొబైల్ ఫోన్ల అధిక వినియోగం వల్ల కంటి సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ఉదయం పూట ఎండలో బయట ఆడుకోవడం పిల్లల కంటి ఆరోగ్యానికి మంచిదని, అరవింద పాఠశాలలో అలాంటి కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని అభినందించారు. పూర్వ విద్యార్థిగా విచ్చేసిన అద్నాన్ విదేశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నత విద్య అభ్యసిస్తూ అరవింద స్కూల్తో తనకు ఉన్న 12 సంవత్సరాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన జీవితంలోని మధుర స్మృతులుగా మిగిల్చిన బంగారు బాల్యాన్ని పదిలంగా కాపాడిన అరవిందకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పూర్వ విద్యార్థిని ఆఫ్రిన్ మాట్లాడుతూ అరవింద పాఠశాలలో ఏర్పడిన బలమైన పునాది కారణంగా తాను వైద్య వృత్తిని ఎంచుకున్నానని చెప్పారు. పిల్లలలో ఏకాగ్రత, శ్రద్ధ, సహనం వంటి లక్షణాలు మందులతో కాకుండా శారీరక శ్రమ ద్వారా వస్తాయని సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఇంద్రాణి మాట్లాడుతూ పిల్లల శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్పోర్ట్స్ డే వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పిల్లల సమగ్ర వికాసం కోసం తల్లిదండ్రులు చదువుతో పాటు ఆటలు, కళలను కూడా ప్రోత్సహించాలని సూచించారు. పాఠశాల ఇన్ఛార్జ్ సత్యశేఖర్ మాట్లాడుతూ ఆరోగ్యం, సరైన ఆహారం, శారీరక శ్రమ, తగినంత నిద్రపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. రోజువారీ దినచర్యలో ఆటలకు ప్రత్యేక స్థానం కల్పించాలని సూచించారు. చివరిగా మానసిక ఆరోగ్యానికి ఎండలో ఉండడం, మట్టి నేలపై చెప్పులు లేకుండా ఆడుకోవడం వంటి సహజ కార్యకలాపాల ప్రాముఖ్యతను కూడా వివరించారు. ఈ క్రీడా దినోత్సవం విద్యార్థులతో పాటుగా పేరెంట్స్, టీచర్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. Foundation for a happy family is health. So the very foundation for the health and happiness starts from here, right here in the school, like in the village playground. So before I speak about sports, first I would like to appreciate this institution. So ma'am, your school is really exceptional. So in these present days where the education has become nothing but a business, your school like stands apart from those all. Our school, yes ma'am, because my kids are also here. So when we want to join our kids to the school, the first school, we had so much of confusion ma'am. It's really very big task to join the kids in school. మనం పరిగెత్తే ప్రతి అడుగులో కూడా మనం ముందుకు ఎలా వెళ్ళాలో నేర్చుకోవాలి. అలానే పడిపోయామని చెప్పి నిరుత్సాహపడకూడదు. పడిపోయామంటే మళ్ళీ ఆ ధైర్యంతో మళ్ళీ లేచి పరిగెట్టాలి. ఓకేనా? పిల్లలందరూ కూడా అది నేర్చుకోండి. పడిపోయినందుకు ఏం బాధపడద్దు. ఓకేనా? సో ఇంకో విషయం, ఇక్కడ చిన్నపిల్లల గురించి చెప్పాలి. చిన్నపిల్లలకి మనం ఈ వయసు నుంచే వాళ్ళకి ఈ మొబైల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, టీవీస్ కానీ ఎక్కువ అలవాటు చేస్తున్నాం. మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. మనం బిజీగా ఉంటాం, పేరెంట్స్ మనం బిజీగా ఉంటాం, ఇంట్లో చూసుకోవడానికి ఎవరు ఉండరు. కానీ మనం అది సాకుగా చెప్పి పిల్లల్ని డివైజెస్కి అలవాటు చేయకూడదు. కొంతమంది పేరెంట్స్ చెప్తారు డైలీ 1 అవరే చూపిస్తామండి, అంతకుమంది ఎక్కువ చూపించామని. ప్రీ ప్రైమరీ చిన్నారులందరికీ స్పోర్ట్స్ డే యాక్టివిటీ జరుగుతోంది. గత 10 ఏళ్ల నుంచి 3 నుంచి 5 తరగతి చిన్నారులకి ప్రత్యేకంగా ఒక స్పోర్ట్స్ డే పేరుతో పేరెంట్స్ అందరిని ఇన్వైట్ చేసి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు అయితే స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ని పేరెంట్స్ తెలియజేయడము దీని యొక్క ముఖ్య ఉద్దేశము. NEP 2020లో కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ని రెగ్యులర్ స్కూల్లో
దాంట్లో భాగం చేయమన్నారు. అంటే మనం ఎలా అయితే లాంగ్వేజెస్, సబ్జెక్ట్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తామో అలానే ఫిజికల్ ఎడ్యుకేషన్‌కి కూడా అదే ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ డేని కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు పిల్లలు ఒక గంట ఆరుబయట ఆడుకోవడం అనేది వాళ్ళ హక్కు. ఇక్కడ అరవింద స్కూల్స్‌లో ప్రతిరోజు పిల్లలు ఉదయాన్నే వాళ్ళకి ఫ్రీ యాక్టివిటీస్, టీచర్ డైరెక్టెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆరుబయట ఉండడం అనేది సూర్య రశ్మితో పాటు వాళ్ళకి కాళ్ళకి అంటే బేర్ ఫుట్ మీద వాళ్ళు చాలా మంచి ఎక్సర్సైజ్ ఉంటది వాళ్ళకి. తర్వాత వాళ్ళకి మంచి ఆకలి అవ్వడానికి, అందరితో కలిసి ఆడుకోవడానికి, తర్వాత ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటే వాళ్ళు సైకలాజికల్‌గా కూడా ఫిట్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్ యొక్క ఇంపార్టెన్స్‌ని తల్లిదండ్రులకు తెలియజేయడానికి ఈరోజు ఇద్దరు డాక్టర్స్, ఇద్దరు ఓల్డ్ స్టూడెంట్స్ మా గెస్ట్‌లుగా వచ్చారు.